ఉక్కు నగరంలో విశాఖ విమల విద్యాలయం మూతపడింది. సుమారు 40 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న పాఠశాల ఒక్కసారిగా మూతపడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల అధ్యాపకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇక పాఠశాలకు రావద్దని అధ్యాపకులకు సైతం మెసేజ్ పంపడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు దాదాపు 2008 మంది విద్యార్థులు చదువుతున్నారు. 20 మంది అధ్యాపకులతో కలిపి మొత్తం 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి తెలుగు మీడియం ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియం వారికి నామమాత్రం ఫీజును వసూలు చేస్తున్నారు. 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు ఇచ్చి మొదటి టర్మ్ ఫీజులు సైతం కట్టించుకున్న తర్వాత హఠాత్తుగా పాఠశాలను మూసేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యాలయానికి నిధులు సమకూర్చలేని పరిస్థితిలోకి చేరిందని, అందుకనే పాఠశాల మూసివేత తప్పడం లేదని యాజమాన్యం నుంచి సమాధానం వస్తుంది. సిఎస్ఆర్ నిధుల కింద విడుదలవుతున్న పాఠశాల నిర్వహణ ఖర్చును భరించే బాధ్యత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. 1984లో ప్రారంభమైన ఈ పాఠశాల సుమారు 4 దశాబ్దాలుగా పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే ఉక్కు నగరంలో విమల విద్యాలయం అయితే మూతపడింది. అక్కడ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, దాన్ని తెరవాలి అని చెప్పి ఆందోళన చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి అధికారులు చొరవ తీసుకొని ఓపెన్ చేసే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తారు? అంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉక్కు నగరంలో ఈ స్కూల్ అయితే రన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఆ రెండు మీడియంలోనూ స్కూల్స్ అయితే రన్ చేస్తున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకి దాదాపుగా 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉచిత విద్యను అయితే అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత నామమాత్రమైనటువంటి ఫీజులు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో చదవాలంటే భారీగా ఫీజులు చెల్లించాలి. అట్లాంటిది నామమాత్రమైన స్కూల్స్ ఫీజుతో ప్రస్తుతం అయితే స్కూల్ రన్ అవుతుంది. హఠాత్తుగా నిన్న స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి విద్యార్థినులు, టీచర్స్ అందరూ కూడా ఇక్కడికి విశాఖ విమల విద్యాలయ స్కూల్కి వచ్చేసరికి స్కూల్ మూతపడుతుంది, స్కూల్ తెరిచే పరిస్థితి అయితే లేదు, ఫండింగ్ లేదు అని చెప్పి ఆ స్కూల్ని మూయడానికి ప్రయత్నం చేస్తున్న ఆ పరిస్థితి అయితే నెలకొంది. అంటే సిఎస్ఆర్ ఫండింగ్ కింద వీళ్ళకి జీతాలు కానీ, స్కూల్ మెయింటెనెన్స్ కానీ, విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని వసతులను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటివరకు ఇస్తూ వచ్చింది. కానీ సడన్గా వీటిని ఫండింగ్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో దాదాపుగా గత సంవత్సరం 2800 మంది విద్యార్థులు ఉన్నారు, ఈ సంవత్సరం 2400 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా అంటే లోయర్ క్లాస్లో జాయినింగ్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత సంవత్సరం మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సాధించినటువంటి ఘనతను కూడా విశాఖ విమల విద్యాలయ స్కూల్కి సంబంధించి దాదాపుగా 10th క్లాస్లో 585 మార్కులు వచ్చాయంటేనే స్కూల్లో విద్యార్థుల యొక్క స్టాండర్డ్, అంటే చదువు చెప్తున్నటువంటి టీచర్ స్టాండర్డ్ కానీ, చదువుతున్నటువంటి విద్యార్థుల స్టాండర్డ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా లోపల ఆ టీచర్స్ అయితే ధర్నా చేస్తున్నారు. బయట ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా చూడొచ్చు. అంటే వీళ్ళకి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి. ఎందుకు మీ అమ్మాయిని స్కూల్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు? తెలుగు మీడియం బాగా చదివించారండి. 9th క్లాస్ వాళ్ళు చదివించాను. ఇప్పుడు 9th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేయమన్నారండి. ఇప్పుడు పరిస్థితి ఏంటండి పిల్లలు? అంటే ఇప్పటి వరకు తెలుగు మీడియం జాయిన్ చేశారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయితే ఉంచండి, లేదా తెలిపమంటున్నారా? ఎందుకు అంటే తెలుగు మీడియంకి ఇప్పటి వరకు ఫీజు ఏమైనా ఉందా? ఇంగ్లీష్ మీడియంకి అయితే ఫీజులు కట్టారా? ఫీజు లేదండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఫీజు కట్టమన్నారండి. అందుకు మరి ఏం చేయలేదు సార్? అప్పుడు అమ్మాయి చదువు ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఏం చేయలేదు? అర్థం అవ్వట్లేదండి. మరి ఏం చేయాలో తెలియదు. ఇక్కడ పేరెంట్స్ పరిస్థితి ఇట్లా ఉంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళల్లో నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళే ఎంప్లాయీస్గా ఉన్నటువంటి పొజిషన్. ఏం జరుగుతుంది అసలు? సడన్గా స్కూల్ మూసేయడం, మొత్తం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాదాపుగా 2400 మంది ఇప్పుడు విద్యార్థులు చదువుతున్నారు, కొత్త అడ్మిషన్స్ ఇవ్వాల్సినటువంటి పొజిషన్ ఉంది. ఎందుకు స్కూల్ మూసేద్దామని ఈ విధమైనటువంటిది చేస్తున్నారు? టీచర్స్ ఏమో ధర్నా చేస్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఈ స్కూలు ఉక్కు యాజమాన్య వారి సహకారంలో నడుస్తూ ఉంది. నేటికి నిన్న పాఠశాలలో మొదలవగా పిల్లలందరూ కూడా వస్తే కానీ స్కూల్కి గేట్లకి తాళం వేసేశారు.
ఎందుకని మేము మేనేజ్మెంట్ని అడిగితే స్కూల్ ఇంక మేము నడపలేము, కావాలంటే బిల్డింగ్ ఇచ్చేస్తాము, టీచర్స్ని నడుపుకోమనండి, ఇంకా మేము స్కూల్ అయితే నడపలేమని చెప్పేశారు. మేము ఇవాళ అడుగుతుంది మేనేజ్మెంట్ని, ఈ స్టీల్ ప్లాంట్ కోసం సరసం కోల్పోయినటువంటి నిర్వాసితుల పిల్లలు, చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఓపెన్ చేయండి అని చెప్పి నేను మేము అడిగితే ఆ వెంటనే సాయంత్రానికి డిఈఓ గారికి లెటర్ రాసి ఏదైతే విశాఖ విశ్వవిద్యాలయం స్కూల్ ఉందో దాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఇంక మేము నడపలేమని చెప్పేసి ఒక ఈ రోజు నిన్న ఇంత ధర్నా చేస్తే సడన్ గా ఈ రోజు స్కూల్ తెరవడం, టీచర్స్ అందరూ కూడా బయట ధర్నా చేస్తుంటే స్టూడెంట్స్ మాత్రం లోపల ఉన్నారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? స్టూడెంట్స్ అంటే మేము నిన్న ఒక పిలిపించాము, ఏదైతే స్కూల్ కానీ మీరు యథావిధిగా ఉక్కు యాజమాన్య వారి సారథ్యంలో కానీ నడకపోతే చెలో సీఎండీ గారు లేకపోతే డీపీ గారు ఇల్లు ముట్టడిస్తామని చెప్తే దీన్ని చల్లబరచాలని చెప్పేసి పిల్లలు లోపల పంపించేసి కొంతమంది టీచర్స్ని అంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సుదీర్ఘంగా సర్వీస్ చేసినటువంటి టీచర్స్ని వాళ్ళు తీసేయాలని చెప్పి ఆలోచనలో ఉక్కు యాజమాన్యం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. టీచర్స్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ స్కూల్ ఎలాగైతే కొనసాగుతుందో అదే యథావిధిగా కొనసాగుతుంది. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా చెల్లించాలని చెప్పి యాజమాన్యం కోరాం. దానికి యాజమాన్యం కూడా ఇవాళ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతామని చెప్పారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఒకవేళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ దీన్ని రన్ చేయి వదిలేస్తున్నట్టు స్టేట్ గవర్నమెంట్ని ఏమైనా కోరుతున్నారా? రిక్వెస్ట్ ఏమన్నా ఉందా? తప్పకుండా కోరుతామండి. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి స్టీల్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేసి వీళ్ళు స్కూల్ నడిపారు. ఈ రోజుకి సడన్గా మేము నడపలేమంటే ఈ స్కూల్ యాజమాన్యం చాలా సడన్గా పిల్లల భవిష్యత్తు ఏంటని ఓన్లీ స్కూల్ యాజమాన్యం టీచర్స్ యొక్క భవిష్యత్తును ఆలోచించారు, కానీ భావితరాల భవిష్యత్తుకి ఎంతో కావాల్సిన స్టూడెంట్స్ని మాత్రం భవిష్యత్తును ఆలోచించకుండా చేస్తున్నారు. యాజమాన్యం అయితే గతం మా కంపెనీలో పనిచేస్తున్న ఒక్కసారి ఈ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్ కూడా ధర్నా చేస్తున్నారు. చూద్దాం. ఈ స్కూల్లో గత 40 సంవత్సరాల నుంచి చదివినటువంటి ఎంతోమంది విద్యార్థులు, సైంటిస్టులు ఉన్నారు, విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా అనేక మంది ఐఏఎస్లు ఉన్నారు. ఇంత చదువులు చదివి ఉన్నతమైనటువంటి వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చాలామంది టీచర్స్ ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, డిఎస్సి ద్వారా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, టీచర్స్ లేకపోవడంతో కొంతమందిని కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు స్కూల్ మూసేస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల లోపల నుంచి టీచర్స్ అందరూ కూడా బయట ఆందోళన చేస్తున్నారు, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని. ఏం సార్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? ఈ స్కూల్ పరిస్థితి ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? సార్ నమస్తే అండి. విశాఖ విమల విద్యాలయం 1984లో స్థాపించారండి. స్టీల్ ప్లాంట్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ కోసం, నిర్వాసితుల కోసం ఏర్పాటు చేయబడిందండి. ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఎయిడెడ్ బై RINL అండి. కంప్లీట్లీ ఉచిత విద్య, ఫీజులు అనేవి లేవండి ఇక్కడ. గత 10 సంవత్సరాల కాలంలో 2010 నుంచి ఇంగ్లీష్ మీడియం స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేయమందో అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి నామినల్ ఫీజు కలెక్ట్ చేయడం జరిగిందండి. ఆ నామినల్ ఫీజు కలెక్ట్ చేసిన దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయండి. అప్పటి నుంచి ఏదో ఒక వంకతో డిఎల్ లేట్ చేయడం, హెచ్ఆర్ఏ లేట్. కొంతమంది పిల్లల్ని ఇప్పుడే చూస్తున్నాం బయటికి వెళ్ళిపోతున్నారు. తెలుగు మీడియం లేదిక క్లోజ్ అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవ్వండి. 9th క్లాస్ వరకు చదివిన వాళ్ళని 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వాలి, తెలుగు మీడియం లేదని పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఏం చెప్పాలి? అసలు మేనేజ్మెంట్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మా ఉపాధ్యాయుల తరపున మేనేజ్మెంట్ని మేము రిక్వెస్ట్ చేసామండి. తెలుగు మీడియం 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఒక్కొక్క సెక్షన్ ఉన్నాయండి. వాటిని అలాగే కొనసాగించాలండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాం. లేదు మాకు ప్లాంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఖచ్చితంగా వాటిని మూసేయాలని చెప్పారు. ఒకసారి ఆర్డర్స్ మాకు చూపించండి మేడం అని చెప్పేసి మా హెచ్ఎం గారిని అడిగాం. హెచ్ఎం గారు ఆర్డర్స్ మీకు చూపించవలసిన అవసరం లేదు, ప్లాంట్ అథారిటీ మాకు ఏం చెప్పింది అదే చేస్తామని చెప్పేసి ఉచిత విద్యని అందిస్తున్నటువంటి తెలుగు మీడియం క్లోజ్ చేస్తారండి కంప్లీట్గాను. పిల్లలు బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో మారుస్తున్నారండి ప్రస్తుతానికి ఉన్న 4 సెక్షన్లు కూడా. అంటే ముఖ్యంగా చూస్తే ఒక పక్క సిపిఎం పార్టీకి అనేక ఆందోళన చేస్తూనే ఉంటారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక యూనియన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంత దారుణంగా స్కూల్ తెరిచే సమయానికి మొత్తం పిల్లలందరికీ స్కూల్ లేదని చెప్పడము, అసలు మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది? స్టీల్ ప్లాంట్ని మూత వేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక్కొక్క సెక్టార్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచన ఉందనుకోవచ్చా? తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెట్టారు. ఈ స్కూళ్ళు అన్నిటిని కూడా మూసేసి ఎవరికైనా అమ్మేస్తే బాగుండేది అనేటువంటి నిర్ణయంతో ఇక్కడ స్థానిక యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహారం చేస్తుంది. అయితే ఈ మేనేజ్మెంట్ చేసేటటువంటి తప్పుడు పనులు అనేటువంటివి ఇక సాగవు, చలనీయము. ఈ రోజు కానీ స్కూల్ ఓపెన్ చేయకపోతే సీఎండి బంగ్లా ఏమయ్యేదో తెలిసేదే, సీఎండి ఏమయ్యేవాడు తెలిసేవాడు. ఇష్టం వచ్చేట్లు వ్యవహారం చేస్తే ఖబర్దార్ జాగ్రత్త, నేను సీఎండికి హెచ్చరికగా తెలియజేస్తున్నాను. ఇష్టం వచ్చేట్లు వ్యవహారం చేస్తే కుదరదు. ఇది విద్యా సంస్థ. ఈ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు పిల్లలు 2100 మంది చదువుకుంటున్నారు ఇక్కడ.
వాళ్ళ కోసం నిర్మించినటువంటి స్కూలు 1984లో ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి ఉంది. దీన్ని ఎలా మూసేస్తామని ఒకసారి దాదాపుగా 2400 మంది ఇప్పుడు ఉన్నటువంటిది, ఇప్పుడు ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఫస్ట్ క్లాస్ కానీ వీళ్ళందరూ జాయిన్ అయితే దాదాపు ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి వీళ్ళందరూ భవిష్యత్తు ఏంటి, లోపల ఉన్న పరిస్థితి ఏంటి, సీఎండీ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి? తప్పనిసరిగా ఈ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా చేసే నిర్ణయాన్ని మేము అడ్డుకుంటాము. ఈ టీచర్స్ పర్మనెంట్ వాళ్ళని కూడా అందరం లోపలికి తీసుకెళ్లాల్సిందే, వాళ్ళ జీతభత్యాలు కూడా పరిష్కారం చేయాల్సిందే. బీజేపీ వారు కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడామన్నారు. వారు ఏమైనా మూసైతే ప్రధాన బాధ్యత ఏదైతే. మనతో పాటు బీజేపీ నాయకులు కేఎన్ఆర్ గారు ఉన్నారు. ఎందుకు అంటే ఒక పక్క నుంచి ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని. ఇప్పుడు చూస్తే స్కూల్స్ ఒక్కొక్క సెక్టార్ని ఏమన్నా మూసుకుంటూ వెళ్ళే ఆలోచనతో దీన్ని టోటల్గా బ్లాక్ చేసేయాలి, మూసేయాలని ఆలోచన ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు భారం అంతా మీదేని పక్కన ఉన్నటువంటి యూనియన్ నాయకులు చెప్తున్నారు. లేదండి, ఇప్పుడే మేము కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. స్కూల్కి ఎంఓఈ అనేది May 31తో కంప్లీట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ 2 ఏళ్ళకి రెన్యువల్ చేశారు. ఈరోజు స్కూల్స్ కూడా ఓపెన్ చేయమని RINL నుంచి CMD ఆఫీస్ నుంచి డిఓకి వెళ్ళింది లెటరు. 13వ తేదీన లెటర్ రావడం జరిగింది. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, యథావిధిగా వెళ్తున్నాయి. ఇక్కడ ఫండింగ్ ఇవ్వం, శాలరీస్ ఇవ్వం అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా వరకు పెండింగ్ శాలరీస్ కూడా ఉన్నాయని టీచర్సే చెప్తున్నారు. ఎస్ అండి, ఓన్లీ టీచర్స్ది ఇష్యూ అండి. ఎవరైతే టీచర్స్ 40 ఏళ్ళగా వాళ్ళు విశేషంగా ఇక్కడ కృషి చేసి ఎన్నో వేల మంది విద్యార్థులకి చదువు సంధ్యలు చెప్పారు. అలాంటి వారిని సడన్గా ఆగిపోమని చెప్పడం అనేది మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని CMD గారితో ఆఫీసులో మాట్లాడడం జరిగింది. 22 మంది ఇంత పెద్ద ప్రాజెక్టులో 22 మంది ఉపాధ్యాయులకి శాలరీ ఇవ్వడం చాలా చిన్న ఇష్యూ అండి. దాన్ని మేము సామరస్యంగా మాట్లాడి పరిష్కరిస్తాం. స్కూల్ మూసివేయటం లేదు, ఆల్రెడీ స్కూల్ రన్ అవుతుంది. లోపల 2,000 మంది స్టూడెంట్స్ కూడా పక్క నుంచి స్కూల్ రన్ అవుతుందని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళేమో స్కూల్ రన్ అవుతుందని చెప్తున్నారు. కమ్యూనిస్టులు మరో పక్క చూస్తేనేమో ఈ స్కూల్ని మూయడానికి సిద్ధపడుతున్నారు. టీచర్స్గా మీరు ఏమంటారు? అసలు వాస్తవంగా స్కూల్ని మూసేయడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తుందా? కేవలం మీ శాలరీస్ గురించి, శాలరీస్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఉద్యోగులందరినీ తప్పించాలని ఆలోచన చేస్తుంది అనుకోవచ్చా? మరి వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి నిన్న రిలీజ్ చేసినటువంటి MOU లెటర్ ఒకటి DEOకి పంపించడం జరిగిందండి. ఆ లెటర్ని బట్టి అయితే మరి క్లియర్ కట్గా మాకు అర్థమవుతుంది, ఉపాధ్యాయులు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తొలగించాలనే విషయం అర్థమవుతుంది. అందులో నిన్న ఇచ్చిన లెటర్లో MOU 2 ఏళ్ళు ఇచ్చారు, ఓన్లీ బిల్డింగ్ ఇచ్చారండి. బిల్డింగ్ ఇచ్చారు, మీరు రన్ చేసుకోండి అంటున్నారు. అంటే ఎవరు రన్ చేస్తారు? ఇది ఏమైనా ప్రైవేట్ యాజమాన్యం కాదు, లేకపోతే ఇప్పుడు ఒకవేళ అతి తక్కువ ఫీజులతో రన్ అవుతున్నటువంటి ఈ స్కూల్ని ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చితే ఫీజులు కూడా భారీగా పెంచే అవకాశం ఉంటుంది. మరి ప్లాంట్ ఫండింగ్తో నడుస్తున్నటువంటి ఈ స్కూల్కి ఇలాంటి ఆంక్షలు ఏంటి? బిల్డింగ్ ఏం చేసుకుంటారు? ఇక్కడికి వచ్చే పిల్లలు BPL పిల్లలు, వాళ్ళకి ఫీజులు పెంచడం అన్నది కుదరదు. వాళ్ళు ఫీజులు కట్టుకోలేకే ఇక్కడికి వస్తున్నారు. అది కూడా మాకు వాళ్ళు ఏమిటంటే ముందు చెప్పిన విషయం ఏంటంటే మాది పూర్తిగా ప్లాంట్ ఫైనాన్స్డ్ స్కూల్. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ వెనక్కి తీసుకుంటున్నారు. మరి టీచర్స్కి శాలరీస్ ఎలా ఇస్తారు? ఇది మా అంటే మొత్తానికి చూడొచ్చు, ఒక్కొక్క సమస్యగా ఉంది. విద్యార్థులేమో వాళ్ళకి చదువు లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని తల్లిదండ్రులు కొంతమందిని వెనక్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు, కార్మికులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, స్కూల్ని కనుక రన్ చేయకపోతే దీన్ని ఖచ్చితంగా మేము CMDని ముట్టడిస్తాం, దీని మీద చర్యలు చేపడతామని. మరోపక్క బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు, మేము అధిష్టానంతో మాట్లాడుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ మూతపడదు. అసలు ఈ స్టీల్ ప్లాంట్ నుంచి వస్తున్నటువంటి ఆదాయానికి స్కూల్ రన్ చేయడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదని. మరి టీచర్స్ నిర్ణయం చూస్తుంటే టీచర్స్ని తొలగించడం కోసమే ఈ విధమైనటువంటి దాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పాటిస్తుంది, దీన్ని అమలు చేస్తుంది అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు స్టీల్ ప్లాంట్కి, ఉద్యోగులకి, యూనియన్ నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మధ్యన విద్యార్థుల బంగారు భవిష్యత్తు అయితే నలిగిపోతుంది. మరి దీన్ని అటు స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం టేకప్ చేస్తుందా? ఎవరు ఏం చేసినా కూడా పిల్లల భవిష్యత్తు మాత్రం ఏ విధంగా నాశనం అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే కనిపిస్తుంది ప్రస్తుతం.